అందరికీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ వాల్యూ ఏంటో తెలుసు. 10/10 రావటం అనేది మనందరికీ కూడా ప్రధానంగా ఉన్నటువంటి గోల్. మరి ఆ 10/10 రావాలి అంటే మనం ఏ రకంగా ప్లాన్ చేసుకోవాలి అది ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి ఇచ్చినటువంటి టైం కనుక చూసినట్లయితే 3 hours 15 minutes టైం ఇస్తున్నాడు. ఏది 100 మార్క్స్కి పేపర్ ఉన్నప్పుడు 3 hours 15 minutes టైం ఉంది. అలాగే సైన్సెస్ ఉన్నాయి. సైన్సెస్ వచ్చి 50 మార్క్స్ ఉంటుంది. టైం వచ్చేసి 2 hours 45 minutes ఉంటుంది. ఈ రెండిట్లోనూ కూడా 15 minutes టైం అనేది దీంట్లోనూ కూడా రీడింగ్ ఆఫ్ పేపర్కి ఇస్తున్నారు. పేపర్ రీడింగ్కి 15 నిమిషాలు కేటాయిస్తున్నారు. ఓకే, ఈ టైంలోనే మనము క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా పర్ఫెక్ట్గా రీడింగ్ చేయాలి. ఎలా అంటే ఆన్సర్ ఎనీ 3 questions అన్నారు ఫస్ట్ రోమన్లో, సెకండ్ రోమన్లో ఆన్సర్ ఎనీ 2 questions అన్నారు. 3 questions అన్నప్పుడు ముందుగా దీన్ని ఒకసారి మనం హైలైట్ చేసుకున్నట్లయితే ఆ 3 questions ఏంటి అనేది ఒకసారి మనం అండర్లైన్ చేసుకుని అందులో మనం బాగా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏంటి అనేది సింగిల్ టిక్ పెట్టుకోవాలి. అలాగే సెకండ్ రోమన్లోకి వచ్చి ఆన్సర్ ఎనీ 2 అన్నాడు. అందులో మనకు నచ్చినటువంటివి ఏదైనా ఒక 2 కరెక్ట్గా టిక్ పెట్టుకుని మొత్తం పేపర్ మొత్తం గోత్రూ అయ్యి ఇలా టిక్కింగ్స్తో మనం పేపర్ని గోత్రూ అయితే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. పేపర్ మనం బాగా రాయగలము, ఇందులో చాలా క్వశ్చన్స్ మనకు వచ్చినవి ఉన్నాయి అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చి మనం బాగా రాసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళు ఎన్ని రాయమన్నారో మనం చూసుకోకపోతే ఎక్కువ రాసేసి టైం వేస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి 3 అన్నప్పుడు 3ని హైలైట్ చేసుకోవాలి, అక్కడ మనం టిక్ చేసుకోవాలి. 2 అన్నప్పుడు 2 హైలైట్ చేసుకోవాలి, టిక్ చేసుకోవాలి, దాని ప్రకారం రాయాలి. మళ్ళీ ఈ రోమన్ నెంబర్ అన్నిటికీ మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రోమన్లో మనం 2వ రాస్తున్నాం అనుకోండి, అలా మెయింటైన్ చేయాలి. మళ్ళీ ఫస్ట్ రోమన్లో 3వ రాస్తున్నప్పుడు ఈ 1 అనేది ప్రతిదానికి కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ఇది లేకపోతే ఈ 3rd అనేది ఫస్ట్లోనూ ఉంది, సెకండ్లోనూ ఉంది, 3rdలోనూ ఉంది, 4thలోనూ ఉంది. ఈ 3rd అనేది ఏ రోమన్ చెందింది అనేది వాల్యూ చేసేటటువంటి డౌట్ రావచ్చు. అందుకని ఏ క్వశ్చన్ రాసినప్పటికీ ఆ రోమన్ నెంబర్ ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి రాయాల్సిందే. ఓకే, ప్లస్ ఈ క్వశ్చన్ని మనం ఆ ఆన్సర్ షీట్లో వేసేటప్పుడు 1లో 1 రాస్తున్నప్పుడు మళ్ళీ రాసి ఇక్కడ మనం మళ్ళీ డబల్ టిక్ పెట్టుకోవాలి. అంటే ఇది ఆల్రెడీ మనం ఆన్సర్ షీట్లో ఆన్సర్ చేస్తున్నాము అని తెలియటం కోసం మళ్ళీ ఇలా టిక్ పెట్టుకోవాలి. లేకపోతే కొన్ని సందర్భాల్లో హర్రీబర్రీలో ఒకే క్వశ్చన్ని 2-3 సార్లు రాసే అవకాశం ఉంటుంది రాయలేదనే ఉద్దేశంతో. కాబట్టి అలాగే 2వది రాస్తున్నప్పుడు లేదా 3వది రాస్తున్నాం, మళ్ళీ సెకండ్ టిక్ పడాలి. ఆ నెంబర్ అక్కడ వేయగానే ఇక్కడ సెకండ్ టిక్ పడాలి. అలాగే 4th కూడా ఆ రకంగా కనుక మనం రాసినట్లయితే ఖచ్చితంగా టైంని బాగా మెయింటైన్ చేయగలిగిన వాళ్ళం అవుతాము. అంటే మనకి మిగిలిన టైం ఎంత అన్నమాట, ఈ 3:15లో 3 hours టైం మిగిలింది. ఈ 2:45లో మనకి ఎంత మిగిలింది, 2:30 మిగులుతుంది. 3 hours 2:30. ఇదేమో మనకి సైన్సెస్కి ఇచ్చినటువంటి టైము, ఇది రిమైనింగ్ సబ్జెక్ట్స్కి ఇచ్చిన టైం. సో మనకున్నది ఏంటంటే 3 hours టైము 100 మార్క్స్. దీన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుని టైంను మనం కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. హౌ టు యూజ్ ద టైం ఇన్ ఏ ప్రాపర్ వే. చాలామంది స్టూడెంట్స్ మాకు టైం సరిపోలేదండి అని బాధపడి బయటకు వచ్చేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. 2 సెక్షన్స్ మిగిలిపోయినాయి, 2 క్వశ్చన్స్ మిగిలిపోయినాయి అంటూ ఉంటారు. అటువంటి సమస్యను మీరు అధిగమించాలంటే ఏం చేయాలి, ముందుగా మనం టైం మేనేజ్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 hours టైం ఉంది, 100 మార్క్స్ ఉన్నాయి. అంటే 3 hoursలో ఎన్ని ఉన్నాయి మనకి, 1 గంట, 2 గంటలు, 3 గంటలు.
అంటే మొత్తం 3 అవర్స్ టైం ఇక్కడ కనబడతాము. మార్క్స్ కనుక మనం 3తో డివైడ్ చేసినట్లయితే ఒక్కొక్క అవర్కి మనకి 33.33 మార్కులు మనం కవర్ చేయాలి. 1 అవర్కి ఈ మార్కులు మనం కవర్ చేయగలగాలి. సెకండ్ అవర్కి ఇంకో 33.33 అంటే సుమారుగా 34 అనుకోవచ్చు. 34 మార్క్స్ పేపర్ ఇచ్చిన 2 అవర్స్కి మీకు కంప్లీట్ అయి ఉండాలి. థర్డ్ అవర్కి ఇంకొక 34 మార్క్స్ కవర్ చేసి ఉండాలి. టోటల్గా చూసుకున్నట్టయితే 100 మార్క్స్ వస్తాయి. చూడండి, ఫస్ట్ అవర్కి మీరు కంప్లీట్ చేయాల్సిన మార్కులు ఎన్ని? 34. సెకండ్ అవర్కి అంతే, థర్డ్ అవర్కి అంతే. సో 3 అవర్స్ అయిపోయే టైంకి మొత్తం 100 మార్క్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఎవ్రీ 1 అవర్ కూడా బెల్ అనేది రింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది ఎగ్జామ్ హాల్లో. సో మీరు బెల్ రింగ్ అవ్వగానే మీరు ఆన్సర్స్ ఎంతవరకు పూర్తి చేశారు, ఎన్ని మార్కుల వరకు మీరు కంప్లీట్ చేశారు, 34 మార్క్స్ వరకు ఫస్ట్ బెల్కి మీరు కంప్లీట్ చేశారా లేదా. సెకండ్ బెల్ రింగ్ అవ్వగానే మరొక 34 మార్క్స్ కంప్లీట్ అయ్యాయా లేదా. అలాగే థర్డ్ బెల్ రింగ్ కూడా అంతే. అలా మీరు కంపేర్ చేసుకుని టైం మేనేజ్ చేసుకున్నప్పుడు ఎవ్వరికి కూడా టైం సరిపోలేదు అన్న బాధ అనేది ఉండదు. మిగిలిపోయినాయి మాకు క్వశ్చన్స్ అని బాధపడుతూ బయటకు వచ్చే సమస్య రాదు. సో ఈ రకంగా మీరు టైంని కనుక మేనేజ్ చేసుకుంటే మీరు సేఫ్ సైడ్లో చక్కగా 10/10 మార్క్స్కి మీరు అర్హత పొందుతారు. అలాగే మరొకటి బిట్ పార్ట్. ఫస్ట్ రోమన్ అండ్ సెకండ్ రోమన్ రెండింటిలోనూ కూడా బిట్ పార్ట్ ఎక్కువ ఉంటాము. సరే, కాబట్టి ముందుగా మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంటే బిట్ పార్ట్ పూర్తి చేయడానికి ఇవ్వాలి. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు గెయిన్ చేసేటువంటి అవకాశం బిట్ పార్ట్లోనే ఉంది. అన్ని సబ్జెక్ట్స్లోనూ మీకు అలాగే ఉంది. అంటే 1 లైన్ సెంటెన్సెస్ అవ్వచ్చు, లేదా 1 వర్డ్ అయి ఉండొచ్చు. ఎలాగైనప్పటికీ ఈ పార్ట్లో మీకు బిట్స్ అనేది తక్కువ టైంలో ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది. ఇక లాంగ్వేజెస్ విషయానికి వచ్చినట్లయితే, లాంగ్వేజెస్ అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ విషయానికి వచ్చినట్లయితే మనకి బిట్ పార్ట్తో పాటు పారా క్వశ్చన్స్ ఇస్తున్నాడు. పారాగ్రాఫ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఇస్తున్నాడు. ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్ ఆన్సర్స్లో మళ్ళీ నోన్, అన్నోన్ కూడా ఉంటున్నాయి. నోన్, అన్నోన్ అంటే మీకు తెలిసినవి, తెలియనివి. బయట నుంచి ఇది మీ టెక్స్ట్ బుక్ పారా ఇస్తాడు, ఇది బయట నుంచి ఒక పారా ఇస్తున్నాడు. నోన్ పారాకేమో హింట్స్ ఇవ్వరు. అన్నోన్ పారాకేమో హింట్స్ ఇస్తున్నారు. అంటే హింట్స్ అంటే ABCD మల్టిపుల్ చాయిస్ లాంటివి అన్నమాట. కాబట్టి వీటిల్లో మనకి తొందరగా మార్కులు పొందే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆన్సర్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే చాలా మంది ఏది మొదలు పెట్టాలి ముందు అనేది ప్రాబ్లంగా ఉంటారు. అందుకని ముందు ఏది మొదలు పెట్టాలి అంటే తక్కువ టైంలో ఎక్కువ మార్కులు వచ్చేటువంటి ఈజీగా ఉండేటువంటి క్వశ్చన్స్ అనమాట. అంటే బిట్ పార్ట్ ఎక్కువ ముందు మొదలెట్టుకోవాలి. దీని ద్వారా మనకి టైం, ఒకవేళ మీరు టైం మేనేజ్ చేసుకోలేక లాగేసుకునే స్థితికి పేపర్ వచ్చినా కూడా పాస్ మార్కులతో మీరు సేవ్ అవుతారు. ఇక్కడ మార్కులు వచ్చేస్తాయి. మీకు ఎస్ఏ క్వశ్చన్ మొదలు పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఎంత రాసినా ఇంకా ఉంటానే ఉంటుంది. పాస్ మార్కులకి మీకు స్కోప్ తక్కువగా ఉంటుంది. ఇవనుకోండి 10 బిట్లు రాస్తే 10 మార్కులు మీకు అక్కడ కనబడతా ఉంటాయి. 20 రాస్తే 20 కనబడతాయి. పాస్ మార్కులకు మీకు అక్కడ ఎలిజిబిలిటీ వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇందులో మీరు పారాగ్రాఫ్ క్వశ్చన్స్ని మీరు ముందు బేస్ చేసుకుని ఆన్సర్స్ అందులోనే ఉంటాయి కాబట్టి వెతుక్కుని పెట్టే అవకాశం ఉంటుంది. షార్ట్ క్వశ్చన్స్ ఫస్ట్ రాయాలి, సెకండ్ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ రాయాలి. అలాగే ఈ పారాగ్రాఫ్కి సంబంధించి క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ ఉంటుంది, క్వశ్చన్ అండ్ ఆన్సర్లో ఒకటి ఉంటుంది. సో మీరు ఆన్సర్, ఆ క్వశ్చన్ ఈ లెసన్కి సంబంధించింది ఏదో చూసుకుని ఆ పేరాను కూడా అందులో ఎక్కించుకుని రాసుకుంటే చాలా తక్కువ మిస్టేక్స్తో బయటపడే అవకాశం ఉంటుంది. సో మీకు ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్కి సంబంధించి
వేరే రోమంలో క్వశ్చన్స్లో దేనికైనా సంబంధం ఉందా చూసుకుని ఆ పేరాని ఆ క్వశ్చన్లో మీరు రాసినట్లయితే చక్కగా మంచి మార్కులతో తక్కువ మిస్టేక్స్తో సేవ్ అవుతారు. ఇంకొక అంశం ఏంటంటే లెటర్స్ జనరల్ ఎస్ఎస్ ఉంటాయి. చూడండి, లెటర్స్ అండ్ జనరల్ ఎస్ఎస్ ఉంటాయి. ఇవి ఎప్పుడు రాయాలి? ఈ రెండు ఎప్పుడు రాయాలి అంటే లాస్ట్లో రాయాలి. పేపర్ అంతా రాసేసిన తర్వాత ఈ రెండింటిని పట్టుకోవాలి. లెటర్స్కి పంచువేషన్ ఈజ్ కంపల్సరీ. అంటే పంచువేషన్ అంటే మీ అందరికి తెలుసు, కామాలు, ఫుల్ స్టాప్లు, ఆశ్చర్యార్థకాలు ఉంటాయి కదా, ఇవన్నీ కంపల్సరీగా పెట్టాలి. వీటికి కూడా మార్క్స్ అలాట్మెంట్ ఉంటుంది. ఇక జనరల్ ఎస్ఎస్లో మనకి హెడ్డింగ్స్, పారాస్ కంపల్సరీగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మాత్రమే మనకి 8 మార్క్స్ అలాట్మెంట్ ఉంది కాబట్టి 8 మార్క్స్కి 8 మార్క్స్ పడతాయి. ఇవి ఎంతగా రాసుకోవచ్చు, లాస్ట్లో టైంను బట్టి చివరి వరకు, లాస్ట్ మూమెంట్ వరకు ఇవి ఎక్స్టెండ్ చేసుకుని రాసుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ లాస్ట్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ లెటర్కి ఇవ్వండి, అట్ లాస్ట్ ప్రయారిటీ దీనికి ఇవ్వండి. ఏ రోమనైనా ఎక్కడైనా వేసి రాయొచ్చు. అంటే బిగినింగ్లో ఇదే రాయాలి, మధ్యలో ఇది రాయాలి, చివరిలో ఇది రాయాలి అనే రూల్స్ ఏమి లేవు. మీకు ఏది బాగా వస్తే అది రాయాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. సో ముందు మీకు బిట్ పార్ట్లో బాగా వచ్చినటువంటివి ఏమున్నాయో, పారాగ్రాఫ్ క్వశ్చన్సా, వన్ వర్డ్ ఆన్సర్సా, వన్ లైన్ ఆన్సర్సా, ఆ మూడిట్లో ముందు డిసైడ్ చేసుకుని దాన్ని ముందు రాయండి. అప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని మన పెద్దలు చెప్పినట్లుగా మీరు మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. ఇక నాన్ లాంగ్వేజెస్కి వద్దాం. ఇప్పటివరకు లాంగ్వేజెస్ గురించి మాట్లాడాము. ఇక నాన్ లాంగ్వేజెస్కి వస్తే మ్యాథ్స్ వస్తుంది, సైన్సెస్ వస్తాయి, సోషల్ వస్తుంది. వీటిల్లో ఏది ముందు రాయాలి, ఏది తర్వాత రాయాలి? వీటిల్లో జనరల్గా మనకి ఏమేమి ఉంటాయంటే గ్రాఫ్ ఉంటుంది, తర్వాత ఫినామినా లేదా డేటా ఇస్తారు, తర్వాత మ్యాప్ ఇచ్చి క్వశ్చన్స్ ఇస్తారు, తర్వాత డయాగ్రామ్స్ ఉంటాయి, తర్వాత మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది. ఇన్ని రకాలు ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, నాన్ లాంగ్వేజెస్లోకి వచ్చేసేటప్పటికి 3 వస్తాయని చెప్పుకున్నాము. గ్రాఫ్ అంటే ఏదైనా ఒక బార్ డయాగ్రామ్ లాంటిది ఇవ్వచ్చు. ఇలా ఇచ్చి దీంట్లో ఇక్కడ ఇయర్స్ ఇచ్చి ఏ ఇయర్లో ఎంత ఉంది, ఈ సైడ్ ఇయర్స్ ఇస్తాడు, ఈ పక్కన డేటా ఇస్తాడు. ఏ ఇయర్లో ఎంత ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, లేదా ఇలిటరేట్ పీపుల్ ఉన్నారు, ఎంత ప్రొడక్షన్ ఉంది, ఇలాంటి డేటా ఇచ్చి దాని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఇది ఈజీగా వస్తాయి. అది మీకు 6th రోమన్లో ఉండండి, 10th రోమన్లో ఉండండి, 9th రోమన్లో ఉండండి, ఏ రోమన్లో ఉన్నా ముందు రాయండి. డేటా చూసి ఆన్సర్ రాయటమేగా. ఇట్లాంటి గ్రాఫ్ ఇస్తూ ఉంటారు. అలాగే డేటా ఉంటుంది, ఆ డేటాలో నాకు దీనికి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే మ్యాప్ ఇస్తున్నారు. సోషల్ లాంటి వాటిలో మ్యాప్ ఇచ్చి ఏదో మ్యాప్ ఇస్తాడు, మ్యాప్ ఇచ్చి పాయింట్స్ ఇస్తాడు, కొన్ని ఏరియాస్ లొకేట్ చేసేసి వాడే చేస్తాడు. లొకేట్ చేసి ఆ లొకేషన్ ఎక్కడ ఉంది, ఏ సైడ్ ఉంది, ఈస్ట్ సైడ్ ఉందా, వెస్ట్ సైడ్ ఉందా, లేక దేని క్యాపిటల్, ఇలాంటివి మ్యాప్ పాయింటింగ్లో మనకి లొకేషన్స్ ఐడెంటిఫై చేసి వాడే ఇచ్చి దానికి సంబంధించి క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అది ఈజీగా రాసేయచ్చు. ఇక డయాగ్రామ్స్, ఇవి ఎంత నీట్గా వేస్తే ఎంత టైం తీసుకుంటే అంత నీట్గా వేయచ్చు. ఇలాంటివి లాస్ట్లో పెట్టుకోవాలి. ఎందుకని డయాగ్రామ్ను మనం ఎంతో అద్భుతంగా, ఎంతో చక్కగా మెరుగులు దిద్దచ్చు టైం దొరుకుతుంది కాడి నుంచి. ఇది ఎత్తుకోవడమే మనం ఫస్ట్లో ఇది ఎత్తుకున్నాం అనుకోండి, డయాగ్రామ్ మొదలెట్టాం అనుకోండి, అమీబాగా ఇంకోటో డయాగ్రామ్ మొదలెడతాం. ఇంకేముంది, చుక్కలు పెడుతూనే ఉంటాం, పీరియడ్ మొత్తం చుక్కలు 3 hours పెడుతూనే ఉంటాం. అది మనకి కరెక్ట్ కాదు. కాబట్టి అలాంటివి ఎప్పుడు లాస్ట్లో పెట్టుకోవాలి. సరే, ఇక మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకోవాలి. ఓకేనా? మ్యాప్ పాయింటింగ్ అనేది ఏం చేయాలి, ఫస్ట్లో ఇది ఈజీగా మార్కులు వస్తాయి. సో ఇది ముందు పెట్టుకోవాలి. ఈ రకంగా కనుక ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఏది ఎంత సమయం చేయాలి, ఇలాంటి కనుక మీరు కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటూ కనుక ఆన్సర్ చేస్తే
ఖచ్చితంగా 10/10 అందరికీ వస్తాయి. అలాగే లాస్ట్ 5 minutes మిగిలినప్పుడు మీరు చెక్ చేసుకోవాలి, మీ నెంబర్ వేసారా, ముందోళ్ళ నెంబర్ వేసారా, పక్కన నెంబర్ వేసారా. మనం వేసినటువంటి హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అంటే విత్ రోమన్స్ ఉండాలి. ప్రతి దానికి 1 2 3 అనేటువంటిది ప్రతి దానికి కూడా రోమన్స్ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. అలాగే నెక్స్ట్ పంచువేషన్ అంటే మీ అందరికీ తెలుసు, కామాలు, ఫుల్ స్టాప్లు, ఎక్స్క్లమేటరీ మార్క్స్, కొటేషన్స్, సింగిల్ కొటేషను, ఇలాంటివన్నీ కూడా కరెక్ట్గా మనం క్వశ్చన్స్ ఆన్సర్స్లో పెట్టామా లేదా ఇది కూడా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. తర్వాత ఇక మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్లో రఫ్ వర్క్ దేనికి దానికి ఎదురుకుండా ఉండాలి. ఏ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లము మనకి రైట్ సైడ్ మార్జిన్ ఉంటుంది, ఆ మార్జిన్లో దానికి తిన్నగా ఎదురుకుండా దానికి రఫ్ వర్క్ చేసినట్లయితే మీరు కరెక్ట్గా జెన్యున్గా ఆ లెక్కను మీరే స్వయంగా చేశారు అని ఎవిడెన్స్తో మనం రుజువు చేసినట్లు అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు మైనర్ ఫ్యాక్టర్స్ అని అనుకుంటారు, కానీ ఇవన్నీ కూడా మేజర్ ఫ్యాక్టర్సే. ముందుగా గుడ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కీ రోల్ ఫర్ గెట్టింగ్ 10/10. నువ్వు ఎంత బాగా రాసినా సరే నీ హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేకపోతే ఇంప్రెషన్ రాదు, మార్కులు పడవు. కాబట్టి మీ మొత్తం లైఫ్ 1 year చదివినంతా కూడా 3 గంటల్లోనే ఉంటుంది. కాబట్టి ఆ 3 గంటల సమయాన్ని మీరు ప్రతి మినిట్ని కూడా చాలా వాల్యుబుల్గా యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే మీరు సేవ్ అవుతారు. 10/10 గ్యారంటీగా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే అప్డేట్స్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలరు.